పెద్దయ్య గారు వచ్చారమ్మా. కూర్చోమను. చైర్మన్ గారమ్మా. నమస్కారం అండి. నన్ను పిలవచ్చుగా, మీరు రావడం. తప్పించుకున్నావమ్మా. నేనే కాదు, కొండ మీద జేజమ్మనే దిగి రావాల్సిందే. జీతం నేను తీసుకుందునుగా, దేనికి మీరు స్వయంగా రావడం? మా డాడీకి డ్రామాలు ఇస్తాం, అన్నిటినీ డ్రమదే చేస్తారు. ఆయనకి అదో తృప్తి. ఇది బోనస్ 20,000. 20,000. మామూలుగా రూల్స్ ప్రకారం కాంట్రాక్ట్ వాళ్ళకి బోనస్ ఇవ్వకూడదు, కానీ నువ్వు స్పెషల్. నాకు అదో తృప్తి. దివాళా తీసే స్థితిలో ఉన్న కంపెనీకి ప్రాణం పోసి బోనస్లు ఇచ్చే స్థాయికి పెంచాం. డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తండ్రి బిడ్డల్ని పొగట్టం మంచిది కాదంటారు. ఇక పొగండి. నాకు ఒక్కడే కొడుకు అనుకున్నాను, ఇవాళ నుంచి 2 అనుకుంటాను. నో, ఒక కొడుకు ఒక కూతురు అనుకోండి. కొడుకు దద్దమ్మ, కూతురు జీనియస్. గాడ్ బ్లెస్. గోపాల్, పెద్దంగాలు, నాకు ఇవాళ 1,00,000 రూపాయల పనుంది. నా దగ్గర బ్యాంకులో దాచుకున్నది ఈ బోనస్ కలిపి 85,000 అయింది. నువ్వు ఒక 15,000 అప్పుగా సర్దితే 2 మాసాల్లో తిరిగిచ్చేస్తా. ఎనీ ప్రాబ్లం? అడగకుండా నేను చెప్పేదైతే ముందే చెబుదును, ఇప్పుడు అడిగినా చెప్పను. అది లెంపకాయ తినడం నాకు అదో తృప్తి. చెక్క క్యాషా? మొత్తం 1,00,000 క్యాష్గా ఇవ్వు. రేపు ఉదయం. చెప్పక్కర్లేదు, 10 నిమిషాల్లో పంపిస్తాను. పైన ఏరియల్ మీద కాకి వాళ్ళు. అసలు ఈ మధ్య టీవీలో ప్రోగ్రాములు బాగుంటం లేదు, ఎందువల్లేనంటారా? ఆహా, ఇది ఒక కారణం కావచ్చు. ఏమిటా అసలు? ఎవరైనా నువ్వు? అంతే సార్, అరువు మీద సరికిచ్చాం కదా, ఎవరు మీరేనే అంటారు. మరి సుబ్బారావు గారు మీరా? ఏమిటిది, ఏమైంది? 5 నెలలు వాయిదా మొత్తం బకాయి పడింది, వెరసి 3,500,000 తేలింది. ఇక మా వల్ల కాదు. అదేమిటి, మేడం గారు కరెక్ట్ గా కట్టేస్తారే? కట్టేస్తే మాకే కర్మ ఏంటండి? మాకే వ్యాపారం చేదా? అది కాదయ్యా, ఒకసారి మేడం ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి అడిగా సార్. కట్టలేను టీవీ పీక్కు పోని చెప్పారండి. పీక్కు పోని చెప్పడానికి అదెవరు? ఐఎమ్ ద బాస్. ఈ ఇంటికి యజమాని ఆయనే. అయితే డబ్బు కట్టండి స్వామి. అంత పొగరగా అడిగితే నాకు ఈ టీవీ అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఐ డోంట్ కేర్. అబ్బే నిన్ను కాదు, చంటండి. నోరు మూసుకొని బయటికి నడవండి. నడి మంత్రపు సిరి అని తప్పు. 3 నాళ్ల ముచ్చటంటే చాలు విష్ణుమ్మాయ. ఇదిగా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిన్ సుమతి. వాయిదా సిస్టమ్ అంటే మా వారికి చిరాకు. రేపు కోర్టులో ఆస్తి మాదైపోగానే ఒక్కసారి మొహాన కొట్టి కొని పారేస్తాం. ఎవరిదమ్మా పుట్టినరోజు? మనందరిది. అందరూ ఇవాళే పుట్టామా? హ్యాపీ హ్యాపీ డే. ఇవాళ మా అందరికి కూడా బోనస్ ఇచ్చారమ్మా. డ్రైవర్ వెళ్ళిపోకు, కాసేపుండు. డాడీ, అమ్మ చాక్లెట్ ఇచ్చింది, డ్రైవర్ కూడా ఇచ్చాం. తమ్ముడేడి? చాలా హ్యాపీగా వచ్చాను. టీవీ గురించి మీకు కోపం వచ్చింది కదూ? సారీ. ఒక పెళ్లికి 1000 అబద్ధాలన్నా తప్పులేదన్నారు. ఒక గొప్ప పని కోసం నేను మీ దగ్గర ఒక్క అబద్ధం ఆడాను. ఇదిగో ఏం తెచ్చారో చూడండి. 1,00,000 రూపాయలు. అర్థం కాలే? నా జీతం 10,000 అయితే 3 అబద్ధం చెప్పింది దీనికోసమే. నోరు కట్టుకుని మీకు పిల్లలకి ఏమి ఇవ్వకుండా కష్టపడి దాచింది మీకోసమే. ఇవాళ 20,000 బోనస్ ఇచ్చారు. మరో 15,000 తక్కువైతే గోపాల్ దగ్గర చేబదులు తీసుకుని 1,00,000 పూర్తి చేశాను. ఆఫీస్ కార్ని కూడా ఉండమన్నాను. తక్షణం ఆ కారులో వెళ్లి ఈ 1,00,000 ఆ బ్యాంకు వాడి మొహాన కొట్టి వాడి ముక్కు మీద గుద్ది మీ ఉద్యోగం మీరు లాక్కోండి.
లేండి పదండి. నువ్వు నన్ను దొంగ కింద కట్టేశావా? ఏమండి? నార్మల్ షట్ యువర్ బిగ్ బ్లడీ మౌత్. మాట్లాడితే చంపేస్తా. బ్యాంకు వాళ్ళు నింద వేస్తే ఖాతరు చేయలేదు. కాలనీ వాళ్ళు నానా రకాలుగా అంటుంటే పట్టించుకోలేదు. ఇవాళ నన్ను కట్టుకున్న పెళ్ళం, నాతో 10 ఏళ్లు కాపురం చేసిన పెళ్ళం, ఓరి దౌర్భాగ్యుడా నువ్వు పచ్చి దొంగవి అయినా నిన్ను భరిస్తున్నాను అనేసింది. నువ్వింత మాట అన్నాక నేను బ్రతకటం దండగా. చస్తాను, పొడుచుకు చస్తాను. అన్యాయం. పోయిన ఉద్యోగం తిరిగి రావాలని నేను మంచి మనసుతో కష్టపడి డబ్బు తెస్తే పెడతో తీస్తారా? మంచి మనసు నీకా? నీకసలు మనసంటూ ఏడిసిందా అని? అంతా కుట్ర. నా మీద పగబట్టావు, పగ సాధిస్తున్నావు. ఆనాడు జీతం ఎంత అంటే ఏడిసావు పోరా, నీకెందుకు అనుకున్నావు? అబద్ధం చెప్పి నన్ను వెదవ కింద చూసావు. నీకు ఫోన్ వచ్చిన రోజే ఊహించాను నీ జీతం 3000 కాదని. ఆనాడు ఏదో హడావిడిలో స్కూల్కి వెళ్ళకపోతే నన్ను పనివాళ్లాగా గసిరి కొట్టావు. నువ్వు వద్దన్న టీవీ తెచ్చాన్ని దాన్ని బయటికి లాగించేసి 10 మందిలోనూ నన్ను పరాభవం చేశావు. ఇవాళ దొంగ వెధవా, నువ్వు డబ్బు కొట్టేసిన నేరం ఒప్పుకుని జైలుకు పో. నేను గడిస్తున్నాను, నువ్వు లేకపోయినా మేము బాగా బతకగలమని తేల్చేశావు. ఇదంతా నీ పతిబట్ట లేకపోతే పొగరా? అన్యాయం. డబ్బు కడితే మీ ఉద్యోగం మీకు ఇస్తారనే తప్ప వేరే ఆలోచన లేదండి. తప్పైతే క్షమించండి. క్షమించను. నేను దొంగ తేలిపోతే నాకు ఈ జన్మలో పని దొరకదు. అప్పుడు నువ్వు పర్మనెంట్ గా గోపాలగడ్ ఆఫీస్ లో ఉద్యోగం చేయొచ్చు. నేను పర్మనెంట్ గా వంటింటికి బానిసనై కుక్కలాగా పడుంటాను. అదే కదా నీకు కావాల్సింది? కాదు కాదు కాదు. నార్మల్. నేను దొంగనైతే ఈ పాటికే డిస్మిస్ చేసి జైల్లో పారించేవాడిని. నీకు ఈ పాటి బుద్ధి కూడా లేకుండా పోయింది. ఈ పాటికే బ్యాంకు వాళ్ళు డిస్మిస్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు కదా. కరెక్ట్. అంటే ఈ నేరం హెడ్ ఆఫీస్ దాకా పోలేదన్నమాట. అయితే బ్యాంక్ చైర్మన్ గారికి చెంపకాయల గొప్పంలో ఎక్స్పెక్ట్ నువ్వు ఆ